పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగనన్నా ఎందుకిలా చేశావన్నా, మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా మైకు వదిలేసి 17 రోజుల బడ్జెట్ సమావేశాల్లో 11 నిమిషాలే జగన్ టీం. అసెంబ్లీ తొలి రోజునే బయటకొచ్చేసి అసెంబ్లీ వాకౌట్ లాభమా నష్టమా, వైసీపీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ వాకౌట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు, చట్టాల రూపకల్పనలు చేయాల్సిన పవిత్రమైన అసెంబ్లీని విపక్ష పార్టీలు బాయ్కాట్ చేస్తుండడం వివాదాస్పదమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత విపక్షంలో ఉన్న వైసీపీ, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు మళ్లీ వైసీపీ ఇలా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అసెంబ్లీకి దూరంగా ఉంటుండడం సాంప్రదాయంగా మారింది. తాజాగా ఈ నెల 11న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి బయటకు వచ్చేయడంపై రాజకీయ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బహిష్కరణ వల్ల కలిగే లాభ నష్టాలపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ప్రజల గొంతుక, కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సమస్యలపై చర్చించి పరిష్కారాలు వెతకాల్సిన వేదిక. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సభా సంప్రదాయాల కంటే రాజకీయ వ్యూహాలకే ప్రాధాన్యత పెరిగినట్లు కనిపిస్తుంది. బడ్జెట్ సమావేశాలను వైకాపా బహిష్కరించడం కేవలం ఒక పార్టీ నిర్ణయం మాత్రమే కాదు, అది రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక సంకేతం. వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరై సంతకం చేసి కేవలం 11 నిమిషాల్లోనే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేసిన సెటర్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. 11వ తేదీన 11 మంది సభ్యులు 11 నిమిషాలు మాత్రమే ఉన్నారన్న ఆయన వ్యాఖ్యలు వైసీపీ సభ్యుల గైహాజరుని ఎద్దేవా చేశాయి. కేవలం సభ్యత్వం కోల్పోకుండా చూసుకోవడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుందని ప్రత్యర్థులు విమర్శించడానికి ఇది ప్రధాన కారణమైంది. రాజకీయాల్లో ఎప్పుడు ఛాన్సులు ముఖ్యం. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న లడ్డు వివాదం, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడుల వంటి అంశాలను సభలో ప్రస్తావించే గొప్ప అవకాశం జగన్ అండ్ కో ఉంది. సభా నియమాల ప్రకారం ప్రతిపక్ష హోదా లేకపోయినా సభ్యులుగా తమ గొంతు వినిపించే వీలుంటుంది. కానీ వాకౌట్ చేయడం ద్వారా ఆ మైలేజీని వైకాపా స్వయంగా వదులుకుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం చేసే బడ్జెట్ కేటాయింపుల్లోని లోపాలను ఎండగట్టే అవకాశాన్ని కూడా ప్రతిపక్షం కోల్పోతుంది. ఒకవేళ అసెంబ్లీలో జగన్కు మైక్ ఇవ్వకపోయినా లేదా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ అవమానపరిచినా అది అతడికే మైలేజీగా మారుతుంది. కానీ అవకాశాన్ని వదులుకోవడంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లకపోతే జనంలో ఉన్న మైలేజ్ దెబ్బతింటుందని చెప్తున్నారు. బడ్జెట్ వంటి కీలక సమయంలో ప్రజల పక్షాన నిలబడకపోతే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీలో గొంతు వినిపించలేదని వైసీపీ తమకు బలమున్న శాసనమండలిని వేదికగా చేసుకోవాలని భావిస్తుంది. అయితే కీలక నిర్ణయాలు, బడ్జెట్ ఆమోదం వంటి అసెంబ్లీలోనే జరుగుతుంటాయి కాబట్టి మండలిలో చేసే పోరాటం కేవలం నామమాత్రంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ప్రతిపక్షం సభలో లేకపోవడం అధికార కూటమికి ఒక రకంగా ఊరటనిచ్చే అంశం. ఎలాంటి అడ్డంకులు, విమర్శలు లేకుండా మార్చి 7 వరకు సభను సాఫీగా నిర్వహించుకోవడానికి, తమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రభుత్వానికి అవకాశం దక్కుతుంది. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై చర్చల్లో ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఏకపక్షంగా సాగే ప్రమాదం ఉంది. బడ్జెట్ సమావేశాలనేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే. ఇక్కడ రాజకీయ పంథాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకొని సభకు హాజరైతేనే ప్రజాస్వామ్యబద్ధంగా తమ వాదనను వినిపించగలదు. లేదంటే అసెంబ్లీ నుంచి ఈ వాకౌట్ వైసీపీకి రాజకీయంగా పెద్ద సెల్ఫ్ గోల్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.